హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ స్టార్ట్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. దీన్ని కక్కరా పిఠా అని అంటారండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు బొంబాయి రవ్వను అయితే వేసుకోవాలండి. అదే సేమ్ కప్తో గోధుమ పిండిని 1 కప్ వేసుకోవాలండి. గోధుమ పిండితో కంప్లీట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ సూజీతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కలిపి చేసుకుంటున్నానండి. 1 కప్ వరకు షుగర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. దానిలో మనం ఎప్పుడైనా ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. నేను ఇక్కడ 1 పించ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని పక్కనైతే ఇప్పుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 3 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 3 ఇలాచీలు గుండ చేసి వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే మిశ్రమం కలిపి ఉంచుకున్నామో అది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. అడుగైతే అంటనివ్వకూడదు. కన్సిస్టెన్సీ కొంచెం గట్టి పడాలండి. ఆ గట్టి పడుతుంది అనేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. అది చూడండి, గట్టి పడుతుంది అని మనకు తెలియడానికి కడాయిని అయితే విడిచిపెడుతుందండి. అది ఆ టైంలో మనమైతే ఇంకా దించేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరొక ప్యాన్లో మనము 3/4 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ తిన్న వాళ్ళు 1 కప్ అయినా వేసుకోవచ్చు. 1.5 కప్పు ఇక్కడ కోకోనట్ తురుము కూడా వేసుకోవాలండి. మనం మరీ ఎక్కువ నీళ్ళైతే యాడ్ చేయకూడదండి. కొంచెం నీళ్ళు యాడ్ చేస్తే సరిపోతుంది. పాకంలో వస్తే అయిపోతుంది. ఇలాచీలు ఒక 2-3 వేసుకోవాలి. అలానే సోంపు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సోంపు 1/2 టీ స్పూను గుండ చేసి వేసుకోవాలండి. అలానే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇదైతే ఇంకా అయిపోయినట్టేనండి. 2 కూడా కంప్లీట్గా చల్లబడిపోవాలండి. ఈ కొబ్బరికూర మిశ్రమము, ఇందాక సూజీతో తయారు చేసుకుని ఉంచుకున్న మిశ్రమము 2 కూడా కంప్లీట్గా చల్లగైన తరువాతే మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. వేడిలో ఉన్నప్పుడు ఇది సరిగ్గా రాదండి. ఇది గుర్తు చేసుకోండి. ఎప్పుడు కూడా మనము చల్లగా అయిపోయిన తర్వాతే ఇది ప్రిపేర్ చేసుకోవాలండి. 2 కంప్లీట్గా చల్లబడిపోవాలి. ఈ స్వీటు మీరు దీపావళికి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాము. ఇది చూడండి, కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. దాన్ని ఒక 5 to 10 మినిట్స్ బాగా కలిపి ఒక డోలా తయారు చేసుకోవాలండి. మనము రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో అలా ఒక డోలా అయితే ఇది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, కంప్లీట్గా చల్లబడిపోయింది. ఇప్పుడు మనము ఒక రొట్టె ముద్ద ఎలా తీసుకుంటామో అలా మనము ఒక రొట్టె ముద్దలా తీసుకొని ఆలు పరాటా చేసుకునే విధంగా ఇది ఇలా గుంతలా చేసుకొని ఏదైతే కొబ్బరికూర మిశ్రమం ఉందో అది లోపల పెట్టి స్టఫింగ్ చేసుకొని మనము అప్పా ఎలా చేసుకుంటామో అలా అప్పా షేప్లో దీన్నైతే కొంచెం పెద్దదిగా తయారు చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టఫింగ్ బయటికి రాకుండా చూడండి. బయటకు వచ్చింది అంటే మీరు ఫ్రై చేసుకున్నప్పుడు ఆ మిశ్రమం అంతా ఆయిల్లోకి వెళ్తుంది. చూడండి, కంప్లీట్గా ఇలా మనము ఉండలా చుట్టి ఇలా అప్పాలా నొక్కుతూ ఇలా చేసుకోవాలండి. ఏ పక్కన కూడా విరగకుండా చూసుకోండి. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా కంప్లీట్గా ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇది ఎప్పుడూ కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకోకండి. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఎక్కువగా కాకుండా 3-4 కళాయిని బట్టి ఇలా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. ఇది ఒక 2 to 3 మినిట్స్ అయ్యాక కలపండి. ముందుగా కలిపారు అంటే అవి విరిగిపోతాయండి. అందుకే ఒక 2 to 3 మినిట్స్ దాకా వాటిని ఏమీ చేయకుండా తర్వాత మీరు తిప్పుకున్నారంటే అది ఈజీగా వచ్చేస్తుందండి. పెద్దగా కష్టమేమీ కాదు. చూడండి, ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు మనమైతే ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నానండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి కక్కరా పిఠా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మీకోసం ఒక కక్కరాని విరిపి చూపిస్తున్నానండి ఎలా తయారైందా అనేసి. చూడండి, వేడిగా ఉండేటప్పుడైతే బయటన కొంచెం క్రంచీగా ఉంటుందండి, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. వేడిలో తిన్నారంటే అదే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అది మెత్తబడిపోతుందండి. చూడండి, లోపల స్టఫింగ్ ఎంత చక్కగా ఉందో. ఇది మీరు బయట పెట్టుకున్నట్లయితే 3 to 4 డేస్ ఉంటుందండి. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వీక్ దాకా అయితే పాడవకుండా ఉంటాయండి. ఈ దీపావళికి అయితే ఈ కక్కరా పిఠా మీరు ట్రై చేసి చూడండి. నా ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి నా వీడియో కోసం.